హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా నా పనంతా క్లీనింగ్ పనులేనండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత క్లీనింగ్ పనులైతే చాలా ఉన్నాయన్నమాట. కిచెన్ అంతా క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఈరోజు నేను బెడ్రూమ్ కూడా శుభ్రంగా బూజంతా దులిపేసి పైనున్న సామాన్లు కొన్ని పనికొచ్చేవి నీట్గా సర్దేసి పనికిరానివి అయితే తీసి పక్కన పెట్టాను పడేద్దామని. బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా హాల్ క్లీన్ చేయాలండి. ఇంకా హాల్ ఒకటి ఉంది. నేను బెడ్రూమ్ క్లీన్ చేసేది అదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. అలాగే ఇక్కడ బుట్టలు ఉన్నాయి కదా, వీటిల్లో నేను ఉల్లిపాయలు వెల్లుల్లి అలాంటివి అయితే వేస్తాను. ఇవైతే నేను తోమి ఆడ పెట్టాను అనమాట ఆరతి అని. ఇంకా అవైతే ఇప్పుడు ఫిక్స్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం వేడి నీళ్ళు, మరీ వేడివి కాదు, మన చేయి పెట్టగలిగే అంత వేడి ఉన్నాయండి. దీంట్లో కొంచెం లిక్విడ్ వేసి ఇంకా ఫ్రిడ్జ్ కవరు అలాగే అన్వి మా పాపది అలాగే మా బాబుది బ్యాగ్స్ అనమాట, స్కూల్ బ్యాగ్స్. ఇవి కూడా నానబెట్టేశాను. మురికి ఉన్నాయి. ఇంకా కొంచెం వేడి నీళ్ళల్లో నానబెడితే మురికి త్వరగా పోతుంది అన్నట్టుగా అలా వేడి నీళ్ళల్లో నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి అవి నానుతుంటాయి. ఈ లోపు ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం ఎండిపోయింది. ఇవన్నీ అయితే కొన్ని పనికొచ్చేవి పనికిరానివి మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయి అనమాట. ఫ్రిడ్జ్ అంతా చూడండి. ఇవన్నీ నీట్గా సర్దేయాలండి. ఫస్ట్ అయితే వీటిని అన్నిటిని తీసి బయట పెట్టేయాలి. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందు స్విచ్ అయితే ఆఫ్ చేస్తాను. తర్వాత ఇదిగో ఇట్లా ప్లగ్ కూడా తీస్తాను అనమాట. ప్లగ్ తీసేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ప్లగ్ తీసి క్లీన్ చేస్తే మనకే మంచిదన్నమాట. కొంచెం ఎర్త్ వచ్చినా ఇట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ప్లగ్ తీసేసామంటే. ఇప్పుడైతే చూడండి లోపల ఉండేవి ఇవన్నీ తీస్తున్నానండి. ఇవి ఏమాత్రం చేజారినా పగిలిపోతాయి అనమాట, ముక్కలు అయిపోతాయి. మనం జాగ్రత్తగా తీసి బయట పెట్టాలి. అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలండి. పిల్లలు తగిలినా దీనిపైన ఏదన్నా ఇసిరేసినా మొత్తం ముక్కలు అయిపోతాయి అనమాట. డబల్ పని అవుతుంది, మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా పిల్లల్ని వీటి దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటూ క్లీనింగ్ చేసుకోవాలండి. వీటిని అన్నిటినీ పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్ లోపల ఉన్నదంతా ఇలా అయితే తుడిచేస్తున్నానండి. పొడి క్లాత్ అనమాట. పొడి క్లాత్తో మొత్తం అయితే ఇలా తుడిచేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇగో వీటిల్లో అయితే కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నానండి. నానుతుంటాయి, ఏదన్నా గట్టిగా మరకలన్నీ అంటుకుపోయి ఉన్నా కానీ నీళ్ళు చల్లామంటే నానుతుంటాయి అన్నట్టుగా ఒక డబ్బా తీసుకున్నాను. ఇందులో అయితే ఏమీ లేదండి, ఓన్లీ నీళ్ళు అనమాట. నీళ్ళు తీసుకొని ఒక నాప్కిన్ తీసుకొని తడిపేసి ఇలా అయితే తుడిచేస్తున్నానండి. ఫ్రిడ్జ్ని నేను ఎలాంటి లిక్విడ్ లాంటివి ఏమి వేసి క్లీన్ చేయను. ఇలా ఓన్లీ వాటర్ తోటే క్లీన్ చేస్తున్నాను. ఇంకా జిడ్డుగా ఏమన్నా ఉందంటే లోపల మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ కానీ ఏదైనా అవి 2 డ్రాప్స్ వేసుకొని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. జిడ్డు ఏమన్నా ఉన్నా పోతుందన్నమాట. ఫ్రిడ్జ్లో ఎలాంటి జిడ్డు మరకలు లాంటివి ఏం లేవండి. అందుకని నేను ఇలా పొడి క్లాత్ తోటే తుడిచేస్తున్నాను అనమాట. అదే తడి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను. ఇక్కడైతే పిల్లలు మార్కర్ తోటి రాశారండి. దీన్ని కూడా నేను నీళ్ళు తడి క్లాత్ తోటి ఇలా తుడిచేస్తున్నాను అనమాట. పోతాయో పోవా అనుకుంటా గట్టిగా రుద్దుతుంటే పోతున్నాయి అండి. కొంచెం బాగానే అనిపించింది, అరే రుద్దుతుంటే పోతున్నాయి కదా అన్నట్టుగా. ఇంకా అలానే రుద్దుతూ ఉంటే కొంతసేపటికి మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిందనమాట. ఫ్రిడ్జ్ పైన ఏమన్నా గీతలు పడ్డా చక్కగా ఊరికనే పోతున్నాయండి ఇలా రుద్దేస్తేనే. చెప్పాను కదా, నేనైతే ఇంకెలాంటి లిక్విడ్ వేయకుండా తడి క్లాత్ తోటి అయితే ఇలా తుడిచేస్తున్నాను. ఫ్రిడ్జ్ చుట్టూ కూడా పైన చుట్టూ లోపల మొత్తం అయితే ఇలా తడి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నానండి. ఫస్ట్ అయితే పొడి క్లాత్ పెట్టి మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి తీసేసాను. తర్వాత ఇలా తడి క్లాత్ తోటి తుడిచేస్తున్నాను. ఇలా తుడిచేసిన తర్వాత ఇంక ఇలానే వదిలేయకుండా మళ్ళీ నేను ఒక మంచి పొడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయితే తుడిచేస్తానండి. అలా చేయటం వల్ల మరకలు లాంటివి కూడా లేకుండా ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుందన్నమాట. ఈ క్లీనింగ్ పనులన్నీ చూడటానికి మీకు ఈజీగా ఉంటాయి, కానీ చేయటం అయితే చాలా కష్టంగా ఉందన్నమాట. చెప్పాను కదా, నిన్నటి వీడియో చూడండి అబ్బా ఒకసారి చూడని వాళ్ళు. నిన్నైతే నాకు ఉదయం మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ 10:30 వరకు ఒకటే పని అనమాట. మొత్తం క్లీనింగ్ పనులే, తోమటం, కడగటం, తుడవటం, పైన నీట్గా సర్దటం, ఇదే పని అనమాట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. నిన్నైతే ఊరి నుంచి రాగానే స్టార్ట్ చేశాను అనమాట పనులు. నాకైతే అనవసరంగా స్టార్ట్ చేశానని అయితే అనిపించింది.
స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపాలంటే చిరాకుగా ఉంటుంది. సగం పని చేసి సగం పని వదిలేయాలంటే. ఇంకెలాగోలా ముందు స్టార్ట్ చేశాను కదా, ఇంక తర్వాత మొత్తం పనంతా పూర్తయిపోయిన తర్వాత చూద్దాంలే ఇంకా అనైతే అనిపించింది. ఇదిగో ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ అయితే తోడటం అయిపోయింది కదా, ఇంకా ఇవన్నీ కూడా చిన్నగా తోముతున్నానండి. వీటిని కొంచెం జాగ్రత్తగా తోముకోవాలి. కింద పెట్టేటప్పుడైనా సరే మన చేయి జారి కింద పడినా కొంచెం కష్టమనమాట. అందరికీ తెలుసు కదా ఈ గ్లాస్వి ఇవన్నీ ఊరికే పగులుతాయని. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పను, ఏముందిలే. కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైవ్ ఎప్పుడు పెడతావు, లైవ్ పెట్టట్లేదు ఏంటనైతే అడుగుతూ ఉన్నారు. అలాగే గేదె పాలు పిండే వీడియోలు కూడా అప్లోడ్ చేయండి అని అయితే అంటూ ఉన్నారండి. గేదె పాలు పిండే వీడియోలు అయితే నేను చాలానే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అవి చూడండి. అవి అయితే చాలా చక్కగా చూస్తూ ఆదరిస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంతలా ఆదరిస్తారని నేను అస్సలు అనుకోలేదు. గేదె పాలు పిండే వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా చాలా మంచిగా చూస్తున్నారు. అలాగే మాకు చాలా ఇష్టం అక్క ఇలాంటివి అని అయితే అడుగుతూ ఉన్నారనమాట. గేదె పాలు పిండే వీడియోలు, పల్లెటూరు వాతావరణం అంతా మాకు చాలా ఇష్టము. మేము చాలా బాగా చూస్తాము. ఇలాంటి వీడియోలు మరిన్ని అప్లోడ్ చేయాలి, మా కోసం ఇంకా కొన్ని వీడియోలు చేయండి అని అయితే అడుగుతూ ఉన్నారు. కానీ కష్టం అండి, ఇంకా నేను గేదె పాలు పిండే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేను. నేను ఇంకా పిల్లలకి హాలిడేస్ అని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట. హాలిడేస్ అయితే అయిపోయినాయి, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము. మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటామండి, హస్బెండ్కి జాబ్ పరంగా. అందువల్ల ఇంకా నేను గేదె పాలు పిండే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేను, ఏమనుకోవద్దు. ఇప్పటి వరకు చక్కగా చూస్తూ ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా గేదె పాలు పిండే వీడియోల్ని చూస్తూ ఆదరిస్తారని అయితే నేను అసలు అనుకోలేదు. చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట, చాలా బాగా చూశారు. అలాగే రెగ్యులర్గా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరికొన్ని ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకప్పటి వరకు నేనైతే వీడియోలు అప్లోడ్ చేయలేను, ఏమనుకోవద్దు. నేను పెట్టిన వీడియోలన్నీ కూడా బాగా చూస్తూ చక్కగా ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను నా రొటీన్ బ్లాగ్స్ కూడా ఇక మీదట డైలీ పెడుతూ ఉంటానండి. అవి కూడా చూస్తూ చక్కగా ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. అంతేకాకుండా పల్లెటూరు వాతావరణం మొత్తం పూర్తిగా ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయమని అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియో కూడా నెక్స్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఇంకా లైవ్ అంటారా, లైవ్ అయితే నేను కొంత టైం పడుతుందండి. నాకు ఈ క్లీనింగ్ పనులన్నీ ఉన్నాయి కదా, అందువల్ల అయితే నేను లైవ్ ఇవ్వలేకపోతున్నాను. ఈ క్లీనింగ్ పనులతో పాటు నేను వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నానండి. నేను కొలుపుల వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా, ఈ క్లీనింగ్ పనులతో పాటు ఆ వీడియోలు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అవి అప్లోడ్ చేస్తూ ఎంత బిజీగా అయిపోయిందనమాట నా పని. క్షణం తీరిక కూడా లేదు, ఒకటే పని అయిపోయింది. ఒక పక్క ఈ పని చూసుకోవాలి, ఒక పక్క వీడియో పనులు చూసుకోవాలి, ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి. నాకైతే అంత గందరగోళంగా అయిపోతుందనమాట. సర్లే ఇంకొక 4 రోజులు ఈ పని అంతా చక్క చేసేసుకుంటే తర్వాత ఫ్రీగా ఉంటుందిలే అన్నట్టుగా పనులన్నీ వరుసగా చేసుకుంటున్నానండి. ఇంకా మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేయకపోతే ఏమైంది, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఊరి నుంచి వచ్చి జర్నీ చేసావు కదా, వాళ్ళు అలసిపోయినట్టు ఉంటుంది అని అయితే అంటూ ఉన్నారు. ఇంకా పర్లేదు, చేసామంటే చక్కగా అయిపోతుంది. ఇంకా అలానే ఉంటే జిడ్డుగా అసలు నాకు ఏ వస్తువు పట్టుకున్నా నీట్గా అనిపించట్లేదు. అందుకని పనులన్నీ చేసుకుంటున్నానని అయితే చెప్పేశాను. ఇంక ఈ ఫ్రిడ్జ్లో నాకు ఇవన్నీ తీయటం ఈజీగానే తీసేసాను, కానీ సర్దటం అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఎలాగలా సర్దేశానండి. ఫస్ట్ అయితే రివర్స్లో పెట్టేశాను అనమాట వీటిని, ఫ్రిడ్జ్వి. అటు ఇటు తిప్పేసి ఆలోచించి తర్వాత మళ్ళీ నీట్గా ఇదిగో ఇలా అయితే సర్దేశానండి. చూడండి, నీట్గా దగదగ మెరిసిపోతుంది కదా ఫ్రిడ్జ్ అయితే, సూపర్గా ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ ఉతకాలి కదా బ్యాగ్లు, ఇవైతే ఫ్రిడ్జ్ కవర్లు అనమాట. వీటిని కూడా శుభ్రంగా ఇలా ఉతికేస్తున్నాను, సబ్బు పెట్టేసి బ్రష్తో రుద్దేసామంటే నీట్గా ఉంటాయి. ఇంకా మా బాబుది బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే ఫ్రిడ్జ్ కవర్ ఉంది, వీటన్నిటి కూడా శుభ్రంగా రుద్దేస్తానండి. ఇంకా మా పిల్లలవి, మా పాపది రిబ్బన్స్, టై, బెల్ట్ ఇవి కూడా నీట్గా తోమేయాలన్నమాట. తోమటం కాదు, ఉతకటం. తోమటం అని వచ్చేసింది. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసేయాలి. వాష్ చేసామంటే చక్కగా నీట్గా ఉంటాయి. అసలు ఈరోజు వర్షం పడుతుందండి, మబ్బు పట్టి. ఈ బ్యాగులు అసలు ఆరవా అని అయితే టెన్షన్ అనమాట. ఇంకా రేపు లేదు, ఎల్లుండే స్కూల్ ఉంది. ఇప్పుడేమో వర్షం పడుతుంది, ఇంకెలా ఈ బ్యాగులు ఆరవో అని అయితే అనుకున్నాను.
సర్లే ఆరిన అరగపోయినా ఫస్ట్ అయితే అలానే ఉంచితే బాగోదు కదా, ఉతికేద్దామని అయితే నేనైతే ఉతుకుతున్నాను. మార్నింగ్ అయితే బాగానే ఉందండి. ఇంకా కొంత సమయానికైతే మబ్బటి తుప్పర్లు పడుతున్నాయి అన్నమాట. నేను అసలు ఊరికెళ్ళకముందు ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటే బాగుండనిపించింది ఈ బ్యాగులు ఇవన్నీ. కానీ ఇంక అప్పుడైతే కొంచెం అనుకోలేదనమాట. అప్పటికప్పుడు హడావుడిగా వెళ్ళిపోయాము. మా ఊరు తిరునాళ్ళుందని వెళ్ళామండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు. మళ్ళీ ఇంకా 2 రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి అనంగా వచ్చామన్నమాట. నిన్న కాక మొన్నే అనమాట 7వ తారీఖు మేము వచ్చింది. ఇంక ఈ 40-50 రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని రోజులు, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని రోజులైతే ఉన్నామండి. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంక అక్కడ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉన్నాము, ఒక 10-15 రోజులు. తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అక్కడ కొలుపులు ఉన్నాయి కదా, ఆ కొలుపులు కూడా అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 20 రోజుల పైనే ఉన్నామండి. ఈరోజు వీడియో అయితే మా పాపే షూట్ చేస్తుందనమాట. చాలా ఓపికగా షూట్ చేస్తుంది. ఎప్పుడు షూట్ చేయమన్నా నేను చేయను మమ్మీ అని అంటూ ఉంటుంది. ఈరోజైతే అడగగానే మా అమ్మ చాలా కష్టపడుతుంది అనుకుందో ఏమో ఎంచక్కా వీడియో అయితే షూట్ చేసి పెట్టింది. ఇంకా ట్రైపాడ్ సెట్ చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టం, ఇంకా లేట్ అయిపోతుంది పని. అందుకని ఇంకా మా పాపనే షూట్ చేయమన్నాను అనమాట. ఇదిగో ఇక్కడైతే నేను బ్యాగ్స్ అయితే ఉతికేసానండి. ఉతికిన తర్వాత తీసుకొచ్చి ఇదిగో ఇంక ఇక్కడైతే ఆరబెడుతున్నాను అనమాట. చూసారు కదా మబ్బు అయితే పట్టింది, వర్షం వచ్చేటట్టుంది. ఇంకా వర్షం వస్తే తీసి పక్కన ఇంకొక చోటన్న ఆరేయాలి. చూసారు కదా, ఇంక వాళ్ళ వీడియో అయితే ఇదండి. ఒకటే పని అనమాట, నిన్న మొన్న ఈరోజు. ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫ్రిడ్జ్ కవర్లు అయితే ఆరిపోయినాయండి. ఇంక ఇవైతే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవి వెంటనే ఆరిపోయినాయి. బ్యాగ్సే అనమాట, కొంచెం లేట్ అవుతుంది ఆరటానికి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పచ్చళ్ళు అయితే పెట్టేశానండి. కారపొడి, చింతకాయ పచ్చడి, అలాగే ఇంకొకటి ఏమిటంటే పండు మిరపకాయల పచ్చడి. ఇవి పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే వేసేసాను. చూసారు కదా, ఇవాళ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.